పోర్చుగీస్ వారు మన భారతదేశానికి రావడానికి గల కారణం ఏంటి? మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం చూసుకుంటే పూర్వకాలం నుంచి భారతదేశం ఐరోపా వాసులతోటి వర్తకం అనేది చేస్తూ ఉంది. మరి కొత్తగా ఈ సముద్ర మార్గాన్ని కనుగొనటం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మీకు చాలా వచ్చి ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే 1453లో మనకి బైజాంటిన్ ఎంపైర్, సో బైజాంటిన్ సామ్రాజ్యం అనేది కొలాప్స్ అయిపోయింది. అయితే ఈ బైజాంటిన్ సామ్రాజ్యం ప్రస్తుతం మనం కనుక చూస్తే అది తుర్కీ కంట్రీలో మనకి ఉంది అనమాట. ఈ తుర్కీలో ఇస్తాన్బుల్ క్యాపిటల్గా మనకి ఈ బైజాంటిన్ ఎంపైర్ని మనకి రూల్ చేస్తున్న రాజు కాన్స్టాంటిన్. ఈ కాన్స్టాంటిన్ రాజు అంతేకాకుండా మనకి సులైమాన్ సామ్రాజ్యం, దాన్నే మనం ఒట్టోమన్ ఎంపైర్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ మధ్య కాన్స్టెంట్గా మతపరమైన యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ మతపరమైన యుద్ధాలనే మనం క్రూసైడ్ యుద్ధాలు అని చెప్తాం. ఈ ఆఖరి క్రూసైడ్ యుద్ధంలో మనకి కాన్స్టాంటిన్ ఎంపైర్ అనేది మనకి పతనం అయిపోయింది. సో మనకి మొహమ్మద్ రాజు ఎవరైతే ఈ ఒట్టోమన్ ఎంపైర్కి ఆధిపత్యం చేస్తున్నారో అతను ఏమైంది అంటే ఈ యుద్ధాన్ని గెలిచారు. ఈ యుద్ధం గెలిచిన తర్వాత తన సామ్రాజ్యం నుంచి ఏ సముద్ర మార్గం కానీ లేకపోతే మనకి ల్యాండ్ రూట్ కానీ ఈస్ట్ తోటి, అంటే మనకి ప్రస్తుతం ఉన్న భారతదేశం, వియత్నాం, మలేషియా, చైనా తోటి వర్తకం చేయకూడదు అని చెప్పేసి తీర్మానం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఉన్న ఈ మతపరమైన రైవలరీ అనేది కొనసాగింది. సో దాని కారణంగా ఐరోపా వాసులు ఈస్ట్, అంటే మనకి భారతదేశం, చైనా, వియత్నాం ఇలాంటి దేశాలతోటి, ఇండోనేషియా దేశాలతోటి వర్తకం చేయడానికి కొత్తగా సముద్ర మార్గాన్ని కనుక్కోవటం అనేది స్టార్ట్ చేశారు. సో ఈ మార్గంలోనే మనకి మొదటిగా సక్సెస్ అయింది పోర్చుగీస్ వారు అనమాట.